వెల్కమ్ టు రాజ్ న్యూస్. వివిధ దినపత్రికలో ఏ వార్తలు ప్రధాన అంశాలుగా నిలిచాయో వార్తల విశ్లేషణ చూద్దాం. ముందుగా సాక్షి దినపత్రిక చూస్తున్నట్లయితే ప్రధాన వార్తగా హంగు కొత్త రాజకీయ రంగు, స్థానిక పరిస్థితులు సమీకరణాలు ఆధారంగా జతగడుతున్న ప్రధాన రాజకీయ పక్షాలంటూ వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది. కాంగ్రెస్ ప్లస్ బీఆర్ఎస్, బీఆర్ఎస్ ప్లస్ బీజేపీ, కాంగ్రెస్ ప్లస్ బీజేపీ అంటూ ఇక్కడ మనం వార్త ప్రధాన వార్తగా హెడ్డింగ్లో చూడొచ్చు. బీజేపీ స్వతంత్రుల మద్దతుతోటి కాగజ్ నగర్ మున్సిపాలిటీ గెలుచుకోనున్న కాంగ్రెస్, గద్వాల అమర్చింతలలో కలిసి పావులు కదుపుతున్న బీఆర్ఎస్ బీజేపీ, నారాయణపేటకు ముడి బోధనలో కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య అవగాహన, కొన్ని చోట్ల స్వతంత్రులను ప్రతిపాదిస్తున్న పార్టీలు ఖానాపూర్ కాంగ్రెస్ ఖాతాలోకి అధికారాన్ని పంచుకుంటారా అన్న దానిపైన రాని స్పష్టత, జిన్నారంలో బీఆర్ఎస్ బీజేపీల మధ్య అవగాహన, మెదక్ నర్సాపూర్లో కాంగ్రెస్ బీజేపీ, జనగామ తొర్రూరు బైన్స్లో అదృష్టం ఎవరిని వరిస్తుందో, టాస్ ఎవరికి పడుతుందో, తొర్రూరులో బీఆర్ఎస్కి వ్యూహాత్మక చెక్ పెడుతున్న అధికార కాంగ్రెస్ పార్టీ, మహబూబాబాద్ ఆదిలాబాద్లలో స్వతంత్రులను వరించనున్న అదృష్టం, బైన్స్లో కంగాలి స్వతంత్రుల నిర్ణయంపైనే ఆసక్తి, అంగి ఏర్పడిన చోట్ల చాలా స్థానాల్లో కాంగ్రెస్ మొగ్గు, ఇక బీఆర్ఎస్ 4, బీజేపీకి 1-2 పీఠాలు దక్కే ఛాన్స్ అయితే కనిపిస్తుందంటే ఇక్కడ హెడ్లైన్స్ మనం ప్రధాన వార్తగా చూడొచ్చు. ఇక జనగామ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ సమంగా నిలిచాయి. ఇక చైర్మన్ పీఠపై పాటు కోసం 2 పార్టీలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. సోమవారం చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో గొడవలను, ఉధృత పరిస్థితులను నివారించేందుకు సమావేశపు హాల్లో ప్రత్యేక గ్రిల్స్ పెట్టిన అధికారులు 2 పార్టీల వారు విడివిడిగా కుర్చీల సీట్లనైతే ఇక్కడ ఏర్పాటు చేయడం ఈ వార్త ప్రధాన వార్తగా మనం చూడొచ్చు. ఇక విప్పు ఉల్లంఘిస్తే వేటే 3 రోజులుగా ఫిర్యాదు చేయాలి. ఇక ఫిర్యాదు అందిన వెంటనే షోకాజ్ నోటీసులు, 4 నెవర్ బిఫోర్ కార్పొరేషన్ల కహానీ ఇది అంటూ హెడ్లైన్స్ అయితే ఈ వార్త ప్రధాన వార్తగా చూస్తున్నాం. అయితే మున్సిపల్ ఫలితాలు వెలువడిన వెంటనే తెలంగాణలో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఇక ఎక్కువ కార్పొరేషన్ మున్సిపాలిటీలను కైవసం చేసుకోవాలంటూ పార్టీలు, ఏ పార్టీకి ఆ పార్టీ ముఖ్య నేతలు, ఇటు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అధికార పార్టీ నుంచి అక్కడ క్షేత్రస్థాయిలో పాగా వేసి అక్కడ క్యాంపు రాజకీయాలకు తెరతీసినటువంటి పరిస్థితి. మనం విచిత్ర రాజకీయాలు మనం చూస్తున్నాం. ఇక్కడ మున్సిపల్ ఫలితాలు వెలువడిన వెంటనే అప్పటి వరకు తిట్టుకున్న పార్టీలన్నీ కూడా కలిసిపోతుండడం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఒక పార్టీ సపోర్ట్ చేసుకున్న పార్టీలు మాత్రం విడిపోవడం, ఇలాంటి విచిత్ర క్యాంపు రాజకీయాలు అవన్నీ కూడా మనం ప్రతిరోజు వార్తలో మనం చూస్తున్నాం. ఈరోజు మరి ఎక్కడ ఇన్ని మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్లకు సంబంధించి మేయర్లు ఏ పార్టీ ఎక్కువగా ఫామ్ చేస్తుంది అనేది చూడాలి. ఇక్కడ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు మాత్రం ఈరోజు కొంచెం గట్టి పరిస్థితి అనే చెప్పాలి. బీఆర్ఎస్ని ఇరుకున పెట్టే పరిస్థితి అయితే వాళ్ళకి తీసుకొచ్చింది. ఎందుకంటే వాళ్ళకు ఉన్న ఎక్స్ అఫీషియో ఓటు ఇటు కాంగ్రెస్కి వేస్తే మాత్రం బీఆర్ఎస్కి వాళ్ళకి చిక్కినట్టు అవుతుంది. లేదంటే బీఆర్ఎస్కి సపోర్ట్ చేసి ఎక్స్ అఫీషియో ఓటు తీసుకున్నట్లయితే కాంగ్రెస్కి వ్యతిరేకంగా వేసినట్టు అవుతుంది. మరి వాళ్ళు ఎలాంటి డిసిషన్ తీసుకుంటారు అనేది చూడాలి. ఇక మళ్ళీ మనమే T20 ప్రపంచ కప్లో భారత్ ఘన విజయం, 61 పరుగులతోటి పాకిస్తాన్ చిత్తు, సూపర్ 8 దశకు టీమిండియా అంటూ వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది. నిన్న మనం ఎంతో ఉత్కంఠభరితంగా సాగినటువంటి పాకిస్తాన్ తోటి ఇండియా తోటి మ్యాచ్లో ఇండియా పాకిస్తాన్ చిత్తుగా ఓడించింది. మరో T20 ప్రపంచ కప్ వచ్చింది. తేదీ మారింది, వేదిక మారింది తప్ప ఫలితంలో ఎలాంటి మార్పు లేదు. భారత్ మరోసారి తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ పాకిస్తాన్ను చిత్తు చేసింది. కొలంబోలో ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్లో టీమిండియా 61 పరుగులతోటి గెలిచింది. తాజా ఫలితాలతోటి 8-1 తోటి ప్రత్యర్థిపై పైచేయి సాధించింది. ఇషాన్ కిషన్ 44 బంతుల్లో 10 ఫోర్లు 3 సిక్స్లతోటి 77 పరుగులు సాధించడంతో భారత్ 20 ఓవర్లు 7 వికెట్లకు 175 పరుగులు చేసింది. అనంతరం పాక్ 18 ఓవర్లలో 114 పరుగులకి పుగలింది. పాండ్యా, వరుణ్, బుమ్రా, అక్షర్ తలా 2 వికెట్లు పడగొట్టారు. ఈ గెలుపుతోటి భారత్ సూపర్ 8 దశకు అర్హత సాధించింది. అందుకే పాకిస్తాన్ భారత్ తోటి ఆడాలంటే గడగడ వణకాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. అందుకే పాకిస్తాన్ ఏదో కారణాలు చెప్పి భారత్ తోటి ఆడడానికి తప్పించుకోవడానికి మనం చూసినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఇక మేము పాలకులం కాదు, సేవకులం. సీఎం రేవంత్ రెడ్డి, నేనెప్పుడు పాలకుడిగా ప్రవర్తించలేదు, నేనే రాజు నేనే మంత్రి అంటూ చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారు. దానికి సంబంధించి వార్త కూడా హైలైట్గా సాక్షి దినపత్రికలో మనం చూడొచ్చు. ఇక రోదసిలో నిఘా యుద్ధం, ఇంతకాలం నేలల్లో తేమ శాతం, అతివృష్టి అనావృష్టి భూకంపాలపైన అధ్యయనం చేస్తూ వచ్చిన ఉపగ్రహాలు ఇప్పుడు నిఘా కార్యకలాపాల్లో తలమునుకలు అవుతున్నాయి అంటూ రోదసిలో నిఘా యుద్ధం అంటూ వార్త
ప్రధాన వార్తగా మన సాక్షి దినపత్రికలో చూడొచ్చు. ఇక అమెరికాతోటి ఒప్పందం మాటన రైతులకు ద్రోహం. అమెరికాతోటి భారత్ వాణిజ్య ఒప్పందం పైన రాహుల్ తీవ్ర ఆరోపణలకు దిగారు. ఒప్పందం పేరుతోటి రైతులకు ద్రోహం తలపెడుతున్నారంటూ మోడీ పైన ప్రశ్నాస్త్రాలు సంధించారు రాహుల్ గాంధీ. అమెరికాతోటి ఒప్పందం మాటన రైతులకు ద్రోహం అంటూ వార్త హెడ్లైన్లో నిలిచింది. ఇక రాహుల్ గాంధీ చెప్పేవన్నీ అసత్యాలే. అమెరికా, యూకే, ఈయూలతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాలపైన రాహుల్ అసత్య ఆరోపణలు చేస్తూ రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని అమిత్ షా మండిపడడం కూడా ఇక్కడ హెడ్లైన్లో మనం చూడొచ్చు. ఇక బిర్లా తొలగింపు తీర్మానంపైన 9వ చర్చ, ఓటింగ్ రిజిజు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పైన విపక్షాల అవిశ్వాస తీర్మానంపై మార్చి 9న చర్చ, ఓటింగ్ ఉంటాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆదివారం వెల్లడించారు. ప్రధాన వార్త నిలుస్తుంది. ఇక ఇవి సాక్షి దినపత్రిక మెయిన్ పేపర్లో ఉన్నటువంటి ప్రధాన వార్తలు. ఇక వెలుగు దినపత్రికలో ఏ వార్తలు ప్రధాన వార్తలకు నిలిచాయో హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ఈశాన్ రుద్ర రూపం, పాక్పై ఇండియా గ్రాండ్ విక్టరీ అంటూ ప్రధాన వార్తగా వెలుగు దినపత్రికలో హైలైట్గా నిలుస్తుంది. గ్రాండ్ ఏదైనా గండ మాత్రం పాకిస్తాన్కే అని ఇండియా మరోసారి చాటి చెప్పింది. మహాశివరాత్రి పర్వదినాన జరిగిన T20 వరల్డ్ కప్ మెగా సమరంలో టీమిండియా రుద్ర రూపం ముందు దాది జట్టు బెంబేలెత్తిపోయింది. శ్రీలంక గడపై యంగ్ సెన్సేషన్ ఈశాన్ కిషన్ 40 బాల్స్లలో 10 4లు 3 సిక్సర్లతోటి 77 షాందార్ బ్యాటింగ్ తోటి శివాలెత్తిన వేళ ఆదివారం జరిగిన హై వోల్టేజ్ పోర్లో 61 రన్స్ తేడాతోటి పాకిస్తాన్ను చిత్తు చేసిన సూర్యకుమార్ సేన సూపర్ 8కు దూసుకెళ్లింది. స్పిన్ వలతోటి మనోల్ని బోల్తా కొట్టించాలనుకున్న పాక్ ఎత్తులను కిషన్ తన బ్యాట్ పవర్ తోటి తుత్తునియలు చేస్తూ మైదానంలో రన్ రంగం సృష్టించాడు. ఇక దాంతో 20 ఓవర్లలో ఇండియా 175/7 స్కోర్ చేసింది. అనంతరం 7 వికెట్ల నష్టానికి 175 స్కోర్ చేసింది. అనంతరం వికెట్ల వేటలో పోటీపడ్డ బౌలర్లు పాక్ నౌక ఆట ఆడుకున్నారు. మన బౌలర్ల ముక్కుమడి దాడికి పాక్ 18 ఓవర్లో 114 రన్స్కి కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి. ఫలితంగా వరల్డ్ కప్ చరిత్రలో పాక్పై విజయాల రికార్డును 8-1కి పెంచుకున్న ఇండియా సరికొత్త చరిత్ర లిఖించింది. ఇది కేవలం విజయం మాత్రమే కాదు, పాక్ అహంకారపైన ఎగరవేసిన విజయ్ కేతనం. జై హో ఇండియా. 40 బాల్స్లో 77 రన్స్ తోటి చెలరేగిన ఈశాన్. పాక్ బ్యాటర్స్ను ఆడుకున్న బౌలర్లు 61 రన్స్ తేడాతోటి చిత్తిన పాకిస్తాన్. T20 వరల్డ్ కప్ సూపర్ 8కు టీమిండియా అంటూ ఇక్కడ ప్రధాన వార్త హెడ్లైన్స్ మనం చూడొచ్చు. ఇక గత పాలకుల ప్రజా తీర్పును ఒప్పుకోవట్లే, మేము వాళ్ళ పాలకులం కాదు, ప్రజా సేవకులం అంటూ నిన్న ఆదివారం హైదరాబాద్ బంజారా భవన్లోని సంత్ సేవలాల విగ్రహానికి పూలమాలలు వేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి నిన్న కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఎన్నికలో గుణపాఠం చెప్పిన తీరు మార్చుకోవట్లే అంటూ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి వ్యాఖ్యల్ని హెడ్లైన్లో తీసుకోవడం జరిగింది. ఇక గెలిస్తే ఉప్పంగం, ఓడిపోతే కుంగిపం. 2 ఏళ్లలో 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసినాం. ఎస్సీ జనాభా 17% ఉంటే 30% పదవులు ఇచ్చినాం. నల్లమల ఫారెస్ట్లో 20 ఎకరాల్లో సంత్ సేవలాలు టెంపుల్ నిర్మిస్తాం. వచ్చే ఏడాది అక్కడే జయంతి జరుపుకుందాం. ప్రతి తండాకు బీటీ రోడ్డు, పంచాయతీ బిల్డింగ్, స్కూల్ నిర్మిస్తామని హామీ. సంత్ సేవలాల జయంతి వేడుకలకు నిన్న సీఎం రేవంత్ రెడ్డి హాజరై వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక 10 ఏళ్ల పాలనలో ప్రజలను వృత్తుల పేరుతోటి అణచివేశారు. ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పినా ఇంకా తీరు మార్చుకోవడం లేదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. గత పాలకులు ప్రజా తీర్పును ఒప్పుకోవడం లేదన్నారు. వాళ్ళు తాము పాలించడానికి పుట్టామన్న అహంకారంతో ఉన్నారు. అధికారంలోకి రాగానే మేము పాలకులం కాదు, ప్రజా సేవకులం అని స్పష్టం చేశారు. అలాగే నడుచుకుంటున్నామని తెలిపారు. హైదరాబాద్ బంజారా హిల్స్లోని బంజారా భవన్లో ఆదివారం నిర్మించిన సంత్ సేవలాలు మహారాజ్ జయంతి వేడుకలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇక ఈరోజు ప్రధాన వార్త శంభో శివశంభో. రాష్ట్రమంతా కిటకిటలాడిన శైవక్షేత్రాలు. మెదక్ జిల్లా ఇడుపులపాయలో శివరాత్రి జాతరకు తరలి వచ్చిన భక్తులు అంటూ ప్రధాన వార్తగా నిలుస్తుంది. నిన్న శివరాత్రి సందర్భంగా మెదక్ జిల్లా ఏడుపాయలో శివరాత్రి జాతరకు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇక నంబర్ గేమ్లో గెలిచేదెవరో, నేడు మేయర్ చైర్పర్సన్ ఎన్నికలు, మెజారిటీ సీట్లపైన కన్నేసిన కాంగ్రెస్ అంటూ ప్రధాన వార్తగా హైలైట్గా నిలుస్తుంది. అంగు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు గెలిచేందుకు వ్యూహాలు. సీఎం ఆదేశాలతోటి రంగంలోకి దిగిన మంత్రులు. తమ పార్టీ అభ్యర్థులకు విప్పు జారీ చేస్తున్న బీజేపీ, బీఆర్ఎస్. పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు విప్పు వర్తించేలా చర్యలు. ఎన్నికలకు అన్నీ సిద్ధం చేసిన ఈసీ. టార్గెట్ మేయర్ సీట్ కరీంనగర్ను దక్కించుకునేలా కాంగ్రెస్ పావులు. పార్టీలకు అతీతంగా మేయర్ క్యాండిడేట్
తెరపైకి ఇండిపెండెంట్ కార్పొరేటర్ సౌగాని కొమరయ్య పేరు బీఆర్ఎస్ ఎంఏఎం ఫార్వర్డ్ బ్లాక్ ఇండిపెండెంట్ల మద్దతు కూడగట్టే ప్లాన్ అయితే నడుస్తుంది. అయితే మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఇండిపెండెంట్లకు మాత్రం డిమాండ్ బాగా పెరిగిపోయింది. ఇండిపెండెంట్లు మాకు మేయర్ పీఠం కావాలని, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ కూడా పీఠ కనీసం ఒక 2 సంవత్సరాలైనా మాకు అవకాశం ఇవ్వాలి, అట్లాగైతేనే మేము మద్దతు ఇస్తామని వారు డిమాండ్లు అయితే చెప్పడం జరుగుతుంది. మరి చూడాలి ఈరోజు వారి కోరికలు ఎంతవరకు నెరవేరుతాయి అనేది కూడా ఈరోజు చూడాలి. ఇక సీల్డ్ కవర్లో జగిత్యాల చైర్పర్సన్ పేరు సావంత్ మంత్రి అడ్లూరుతోటి వేర్వేరుగా జీవన్రెడ్డి ఎమ్మెల్యే సంజయ్ భేటీ, ఆ ఇద్దరు నేతలకు హైకమాండ్ అల్టిమేటం. మున్సిపల్ ఎన్నికల నంబర్ గేమ్లో గెలిచేదెవరో తేలే సమయం దగ్గర పడింది. మెజార్టీ స్థానాలను కైవసం చేసుకునేందుకు అధికార కాంగ్రెస్ ఫోకస్ పెట్టగా తమకు పట్టున్న చోట పీఠాన్ని కాపాడుకునేందుకు ప్రతిపక్ష బీఆర్ఎస్ బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. సోమవారం కార్పొరేషన్ మేయర్, మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికలు జరగనున్నాయి. ముందుగా గెలిచిన వాళ్ళు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత పాలకవర్గం ఎన్నికలు ఉంటాయి. అధికార కాంగ్రెస్ పార్టీ తమకు ఆధిక్యం ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు చాలా ఈజీగా గెలుచుకున్నది. ఇదే క్రమంలో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాని హంగు స్థానాలను సైతం కైవసం చేసుకోవడానికి వ్యూహాలు రచిస్తున్నాయి. ఇందుకోసం సీఎం రేవంత్ రెడ్డి రంగులోకి దిగి రాష్ట్ర మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. తమ పార్టీ తరపున గెలిచిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు జారిపోకుండా బీఆర్ఎస్ బీజేపీ విప్పు జారీ చేయడానికి సిద్ధమయ్యే పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సైతం విప్పు వర్తించేలా బీఆర్ఎస్ పార్టీ ఎత్తుగడలు వేస్తుంది. కాగా 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలో పరీక్ష ఎన్నికలకు స్టేట్ ఎలక్షన్ కమిషన్ SEC అన్ని ఏర్పాట్లయితే చేసింది. ఈ ఎన్నికలను చాలా పారదర్శకంగా నిర్వహించడానికి ప్రతిచోట పోలీసు బందోబస్తు మధ్య సీసీ కెమెరాల సాయంతో వెబ్ కాస్టింగ్ చేయనున్నారు అధికారులు. అమెరికాతోటి న్యూక్లియర్ డీల్కు రెడీ, అణు ప్రోగ్రాంపైనే దిగివచ్చిన ఇరాన్ ఆంక్షలను ఎత్తివేయాలని కండిషన్, సైనిక బెదిరింపులకు పాల్పడబోమని హామీ ఇవ్వాలని డిమాండ్ అంటూ అమెరికాతోటి న్యూక్లియర్ డీల్కు రెడీ అంటూ ప్రధాన వార్తగా హెడ్లైన్లో నిలుస్తుంది. ఇక ఏ డిపార్ట్మెంట్కు ఎంత అవసరం, ఏ స్కీమ్కు ఎన్ని ఫండ్స్ ఇద్దాం, బడ్జెట్ రూపకల్పనపైన ఏఆల్టీ నుంచి రివ్యూ సమావేశాలు శాఖల వారీగా సమీక్షించనున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అంటూ ప్రధాన వార్తగా నిలుస్తుంది. బడ్జెట్కి సంబంధించి శాఖల వారీగా సమీక్షించనున్నారట. ఇక రేపటి నుంచి బయో ఏషియా సదస్సు ప్రారంభించనున్న సీఎం రేవంత్, మంత్రి శ్రీధరబాబు అంటూ ప్రధాన వార్తగా హైలైట్గా నిలుస్తుంది. టెక్ బయో అన్షీల్డ్ థీమ్ తోటి 2 రోజుల పాటు నిర్వహణ, లైఫ్ సైన్సెస్లో మరిన్ని పెట్టుబడులు సాధించేలా వ్యూహాలు అంటూ మనం చూడొచ్చు. బయో ఏషియా 23వ ఎడిషన్కు రంగం సిద్ధమైంది. హైటెక్స్లో 2 రోజుల పాటు జరగనున్న ఈ సదస్సు మంగళవారం ప్రారంభం కానుంది. టెక్ బయో అన్షీల్డ్ అనే థీమ్ తోటి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ఈ ఏడాది 3,000 మంది దాకా విదేశీ ప్రతినిధులు హాజరు కాబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధరబాబు సదస్సును ప్రారంభించనున్నారు. నిరుడితో పోలిస్తే ఈ ఏడాది హైటెక్స్లో కొత్తగా ఏర్పాటు చేసిన విశాలమైన స్పేస్లో కాన్ఫరెన్స్ను నిర్వహిస్తున్నట్టుగా ప్రభుత్వం వెల్లడించింది. ఇంకా అంతర్జాతీయ డెలిగేట్స్, ఇన్వెస్టర్లు, స్టార్టప్లు, విదేశీ లైఫ్ సైన్సెస్ సంస్థల నుంచి ప్రతినిధులు ఎక్కువ మంది వస్తుండడం, డిమాండ్ ఎక్కువగా రావడంతో ఈసారి ఎక్కువ స్పేస్లో సదస్సును నిర్వహిస్తున్నట్టు చెబుతున్నారు. ప్రపంచ వేదికపైన తెలంగాణ గ్లోబల్ టెక్ బయో పవర్ హౌస్లను నిలిపేందుకు ఈ సదస్సు దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తుంది. గత కొన్నేళ్లలో హైదరాబాద్ ఫార్మా, బయోటెక్ బీసీలకు గమ్యస్థానంగా నిలుస్తుందని, జీసీసీలకు గమ్యస్థానంగా నిలుస్తుందని ఒక అంచనా. ఇక సర్వికల్ క్యాన్సర్కు ఫ్రీ వ్యాక్సిన్, రాష్ట్రంలో 4 లక్షల మంది బాలికలకు ఇవ్వనున్న రాష్ట్ర సర్కార్ అంటూ ప్రధాన వార్తగా హెడ్లైన్లో నిలుస్తుంది. 14 ఏళ్లు దాటి 15 ఏళ్ల వయసులోపు వరకే టీకా, స్కూళ్లలో ఇంటింటి సర్వే ద్వారా పంపిణీ, ఇప్పటికే వైద్య సిబ్బందికి శిక్షణ పూర్తి. రాష్ట్రంలో ఏటా 4,000 మంది మహిళలకు సర్వికల్ క్యాన్సర్ వ్యాధి రాకముందే అరికెట్టేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికలు రచిస్తున్నాయి. సర్వికల్ క్యాన్సర్కు ఫ్రీ వ్యాక్సిన్ అయితే అందుబాటులోకి తీసుకొస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. రాష్ట్రంలో 4 లక్షల మంది బాలికలకు ఇవ్వనున్న రాష్ట్ర సర్కార్ అంటూ ప్రధాన వార్తగా హైలైట్గా నిలుస్తుంది. ఇక యుఎస్ ట్రేడ్ డీల్ తోటి భారత రైతులకు ద్రోహం, భారత అమెరికా ట్రేడ్ డీల్ తోటి మన రైతులకు తీరని ద్రోహం జరుగుతున్నది లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ ఒప్పందం ద్వారా మోడీ సర్కారు దేశ ప్రయోజనాలను తాకట్టు పెడుతుందని ఎక్స్లో మండిపడ్డారు రాహుల్ గాంధీ. ఇక కాశ్మీర్లో డిజిటల్ హవాలా రాకెట్, జమ్మూ కాశ్మీర్లో భారీ డిజిటల్ హవాలా రాకెట్ బయటపడింది. మన దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేందుకు ఉపయోగిస్తున్న 8,000 మ్యూల్ అకౌంట్లను భద్రతా సంస్థల అధికారులు ఫ్రీజ్ చేసినట్లుగా ప్రధాన వార్తగా హైలైట్గా నిలుస్తుంది. ఇక జిల్లాలో హైజీనిక్ ఫుడ్ స్ట్రీట్స్, హై క్లాస్ రెస్టారెంట్ల స్థాయికి తీసుకుపోకుండా
నిజామాబాద్, హనుమకొండ, మహబూబ్ నగర్లో హైజెనిక్ ఫుడ్ స్ట్రీట్స్ ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇందుకోసం కలెక్టర్లు, మున్సిపల్ ఆఫీసర్లు ఆయా సిటీలో స్థలాలు కూడా గుర్తించినట్లుగా ప్రధాన వార్తగా నిలుస్తుంది. అయితే యూనివర్సిటీలో ఖాళీలు 4 నెలల్లో పోస్టులన్నీ భర్తీ చేయాలి, నింపాల్సిందే అంటూ హెడ్లైన్లో ప్రధాన వార్తగా నిలుస్తుంది. సుప్రీంకోర్టు డెడ్లైన్ నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్రం లేక స్టేట్లో 2125 టీచింగ్ పోస్టులు ఖాళీ, కాంట్రాక్టు పార్ట్ టైం లెక్చరర్లతోనే నెట్టుకొస్తున్న ఓయూ సహా అన్ని యూనివర్సిటీలు, స్టేట్ యూనివర్సిటీల బాధ్యత రాష్ట్రాలదేనని తేల్చి చెప్పిన కేంద్రం అంటూ హెడ్లైన్లు మనం చూడొచ్చు. ఇక రాష్ట్రంలోని సర్కారీ యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపైన మళ్ళీ కదలిక వచ్చింది. ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఏళ్ల తరబడి యూనివర్సిటీలోని ఖాళీలను భర్తీ చేయకుండా కాలయాపన చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం లేఖ రాసింది. సర్కారుతో పాటు ప్రైవేటు యూనివర్సిటీలోనూ ఫ్యాకల్టీ ఖాళీలను కేవలం 4 నెలల్లోగా భర్తీ చేయాల్సిందేనని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో యూనివర్సిటీలో ఖాళీల భర్తీపైన చర్చ మొదలైంది. తెలంగాణలోని 11 గవర్నమెంట్ యూనివర్సిటీల్లో 2878 పోస్టులకు గాను 753 మంది మాత్రమే పనిచేస్తున్నారు. చివరిసారిగా ఉమ్మడి రాష్ట్రంలో 2013లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేశారు. ఇక 7 యూనివర్సిటీలో ప్రొఫెసర్లే కరువు. తెలంగాణలోని యూనివర్సిటీల్లో 13 ఏళ్లుగా రిక్రూట్మెంట్ లేకపోవడంతో భారీగా ప్రొఫెసర్ల కొరత ఏర్పడింది. కాకతీయ, మహాత్మా గాంధీ, శాతవాహన, పాలమూరు తెలుగు యూనివర్సిటీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ఆర్జీయూకేటీలో ఒక్క రెగ్యులర్ ప్రొఫెసర్ కూడా లేరు. కరీంనగర్ జిల్లాలోని శాతవాహన, నిర్మల్ జిల్లాలోని ఆర్జీయూకేటీలో ప్రొఫెసర్లే కాదు, చివరికి అసోసియేటివ్ ప్రొఫెసర్ కూడా ఒక్కరు కూడా లేరు. రెగ్యులర్ ఫ్యాకల్టీ తెలుగు యూనివర్సిటీ, పాలమూరు, ఏయులో 20 లోపే ఉండడం ఆందోళన కలిగించే అంశం. అయితే పోస్టుల భర్తీకి కాంగ్రెస్ సర్కారు కొంత ప్రయత్నం చేసినా నోటిఫికేషన్లు మాత్రం రిలీజ్ కాలేదు. ఎప్పుడు విద్యార్థులు ప్రతిరోజు రోడ్డు మీదకి వచ్చి వారు చెప్తున్నటువంటి పరిస్థితి, మాకు ప్రొఫెసర్లు ఉండడం లేదు అని. చివరికి మొత్తానికైతే నోటిఫికేషన్లు మాత్రం రిలీజ్ చేయాలని భావించిన నోటిఫికేషన్లు మాత్రం ఇంకా రిలీజ్ కావడం లేదు. విద్యార్థుల ఆందోళనకు సంబంధించి వార్త మనం చూడొచ్చు. యూనివర్సిటీలో ఖాళీలు నింపాల్సిందే, 4 నెలల్లో పోస్టులన్నీ భర్తీ చేయాలని సుప్రీంకోర్టు డెడ్లైన్ నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్రం లేఖైతే పంపించింది ప్రధాన వార్తగా నిలుస్తుంది. ఇవి వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు. ఇక నమస్తే తెలంగాణలో ఏ వార్తలో హెడ్లైన్ నిలిచాయో ఒకసారి చూద్దాం. నమస్తే తెలంగాణ సూపర్ 8 పాక్పై భారత్ 8వ విజయం, ప్రపంచ కప్లో అప్రతిహత రికార్డు, ఈశాన్ కిషన్ విజృంభణ, టీమిండియాకు సూపర్ 8 బెర్త్ అంటూ నమస్తే తెలంగాణలో ప్రధాన వార్తగా మనం పైన చూడొచ్చు. ఇక కేసీఆర్ విజన్, కేటీఆర్ మిషన్, ఐటీకి ఐకాన్, తెలంగాణ ఐటీకి ఐకాన్, విప్లవాత్మక పాలసీలతోటి తెలంగాణను మేటిగా నిలిపిన కేసీఆర్ అంటూ హెడ్లైన్లో ప్రధాన వార్తగా ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. ఇక బీఆర్ఎస్ పాలనలో ఐటీకి చిరునామాగా నిలిచిన రాష్ట్రం, హైదరాబాద్కు వరుస కట్టిన వందలాది దిగ్గజ కంపెనీలు. 2023-24లో ఐటీ ఎగుమతుల విలువ 2,72,076 కోట్లు. 2014 ముందు కాంగ్రెస్ పాలనలో ఇది 57,000 కోట్లే. 10 ఏళ్ల వ్యవధిలోని 299% పెరిగిన ఐటీ ఎగుమతులు. కేసీఆర్ పాలనతో ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్గా హైదరాబాద్, 14 ఎన్డీఏ రాష్ట్రాల ఐటీ ఎగుమతులు కలిపిన మనమే టాప్. కేంద్రం విడుదల చేసిన తాజా గణాంకాల ద్వారా సుస్పష్టమంటూ ఇవి మన హెడ్లైన్స్లో చూడొచ్చు. అయితే స్వరాష్ట్ర స్నాపికుడు, ప్రత్యేక రాష్ట్ర సాధకుడు, తెలంగాణ ప్రదాత కేసీఆర్ హయాంలో ఐటీ రంగంలో తెలంగాణ కొత్త చరిత్ర లిఖించింది. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో అంతర్జాతీయ కంపెనీలకు కేరాఫ్గా మారిన హైదరాబాద్ దేశానికి కొత్త ఐటీ హబ్గా అవతరించింది. అప్పటి సీఎం కేసీఆర్ విజన్, నాటి ఐటీ మంత్రి కేటీఆర్ మిషన్ తోటి వేలాది ఐటీ కంపెనీలు నగరానికి ఎక్కువ కట్టి ఐటీకి తెలంగాణ ఐకాన్గా నిలిచింది అంటూ ఇక్కడ మనం ప్రధాన వార్తగా హైలైట్గా నిలుస్తుంది. రేపు అంటే ఈరోజు రేపు రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ శ్రేణులకు తలసాని పిలుపు. టెక్నాలజీ రంగంలో కేసీఆర్ ప్రభుత్వం తెచ్చిన పాలసీలు ఇవే అంటూ గ్రాఫ్ ఇవ్వడం జరిగింది. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఐటీ దూకుడు ఇలా: ఐటీ ఎగుమతుల్లో పెరుగుదల 299%, ఐటీ ఉద్యోగాల్లో పెరుగుదల 209%, కొత్త ఐటీ ఉద్యోగాల్లో తెలంగాణ వాటా 33%, దేశంలో ప్రతి 3 ఐటీ ఉద్యోగాల్లో 3 ఐటీ ఉద్యోగాల్లో తెలంగాణ వాటా 1 అంటూ ఇక్కడ చూపించడం జరిగింది. ఇక్కడ చేంజ్ సిస్టమ్, ఇక్కడ టెక్నాలజీ రంగంలో కేసీఆర్ ప్రభుత్వం తెచ్చిన పాలసీలు
2016లో ఐసీటీ పాలసీ, 2016లో ఎలక్ట్రానిక్స్ పాలసీ, 2016లో ఇన్నోవేషన్ పాలసీ, 2016లోనే మళ్ళీ డేటా సెంటర్స్ పాలసీ, 2017లో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ తీసుకురావడం జరిగిందంటూ ఇక్కడ చూపించడం జరిగింది గ్రాఫ్ వేసి. 2019లో బ్లాక్ చైన్ పాలసీ, 2019లో మళ్ళీ డ్రోన్ పాలసీ తీసుకురావడం జరిగిందంటూ ఇక్కడ గ్రాఫ్ చూడొచ్చు. ఏడాదిలో 14 ఎన్డీఏ రాష్ట్రాల మొత్తం ఐటీ ఎగుమతుల విలువ 2,50,799 కోట్లు. ఏడాదిలో తెలంగాణలోనే మొత్తం ఐటీ ఎగుమతులు 2,72,076 కోట్లు అంటూ ప్రధాన వార్తగా మనం చూడొచ్చు. ఇక బరి తెగించిన అధికారం, మేయర్ చైర్పర్సన్ ఎన్నిక వేళ డబ్బుల ఆశ చూపి యథేచ్ఛగా ప్రలోభాలు, హంగు మున్సిపాలిటీల్లో అడ్డదారి పన్నాగం, పోలీసు అండుతోటి రెచ్చిపోతున్న గుండాలు, బీఆర్ఎస్ క్యాంపుల్లోకి మఫ్టీ పోలీసులు, భద్రాచలంలో అర్ధరాత్రి భయభ్రాంతులు, దాడికి కాంగ్రెస్ గుండాల విఫలయత్నం, రోహిత్ రెడ్డి ఇంటి వద్ద పోలీసుల దౌర్జన్యం అంటూ మనం వార్త చూడొచ్చు. ఇక్కడ రాత్రి వేళ తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఇంటి వద్ద తచ్చాడుతున్న పోలీసులు అంటూ ఇక్కడ వార్త నమస్తే తెలంగాణ మన వార్త చూడొచ్చు. మరికొన్ని గంటల్లో మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్, మేయర్ ఎన్నిక ప్రక్రియ మొదలు కానున్న తరుణంలో అధికార కాంగ్రెస్ పార్టీ బరితెగింపునకు దిగింది. పోలింగ్లో యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు ఎదుర్కొన్న ఆ పార్టీ ఇప్పుడు దొడ్డిదారిన గద్దెనెక్కేందుకు యత్నిస్తుందంటూ ప్రధాన వార్తగా నిలుస్తుంది. ఇక కాంగ్రెస్ కమలం హగ్గింగ్, 12కు పైగా మున్సిపాలిటీల్లో బీజేపీ తోటి జతగాడుతున్న కాంగ్రెస్, సీఎం రేవంత్ రెడ్డి డైరెక్షన్లో రంగంలోకి దిగిన మంత్రులు, బీజేపీ నేతలతోటి మంత్రాలు, అటు ఎంఎంతోనూ పొత్తులు కుదుర్చుకుంటున్నట్టుగా ప్రధాన వార్తగా చూడొచ్చు. మున్సిపల్ ఎన్నికల్లో హంగి ఏర్పడ్డ పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఎలాగైనా హస్తగతం చేసుకోవాలనుకుంటున్న అధికార కాంగ్రెస్ బీజేపీ తోటి పొత్తుకు సిద్ధమైంది. బీఆర్ఎస్ను నిలవరించాలని చూస్తున్న సీఎం రేవంత్ హంగు మున్సిపాలిటీలు బీఆర్ఎస్ గెలుచుకోవడానికి అవకాశం ఉన్న మున్సిపాలిటీలపైన దృష్టి సారించినట్టుగా మనం చూడొచ్చు. నేడు కొలువుదీరనున్న పాలక వర్గాలు 11 గంటలకు సభ్యుల ప్రమాణం, 12:30కు మేయర్ చైర్పర్సన్ల ఎన్నిక, ఆ తర్వాత డిప్యూటీ మేయర్, వైస్ చైర్మన్ల ఎన్నిక ఉండనుంది. కడియం కావ్య డబుల్ ఓటు, మున్సిపల్ చైర్మన్ కోసం తొర్రూరు మున్సిపాలిటీల్లో నమోదు, ఏడాది క్రితమే వరంగల్లో ప్రమాణం, ఎన్నికల అధికారికి బీఆర్ఎస్ ఫిర్యాదు అంటూ వార్తలు హెడ్లైన్లుగా మనం చూడొచ్చు. ఇక బీఆర్ఎస్ క్యాంపులపై ట్యాపింగ్ కుట్ర జరుగుతుందంటూ ఒక ప్రధాన వార్త నిలుస్తుంది. అధికార యావలో కాంగ్రెస్ పార్టీ అడ్డదారులు ఫోన్లు ట్యాప్ చేసి పోలీసుల్ని పంపుతున్నారు. బీఆర్ఎస్ కౌన్సిలర్లపైన దాడులు, బెదిరింపులు, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రధాన ఆరోపణ సంబంధించి ప్రధాన వార్త నిలుస్తుంది. ఇక అడ్డదారులు, అరచకాలు, హంగు మున్సిపాలిటీలో హస్తం కుట్రలు, పోలీసు అండతోటి ప్రతిపక్ష బీఆర్ఎస్ పైన దౌర్జన్యం, ఎవరు కలిసి రాకున్నా సింగరేణి రక్షణకు పోరాటం, సేవలాల్ జయంతి ఉత్సవాల్లో కేటీఆర్ స్పష్టీకరణ, సేవలాల్ జయంతి ఉత్సవాల్లో కేటీఆర్ నిన్న పాల్గొనడం జరిగింది. దానికి సంబంధించి అక్కడ చేసినటువంటి వ్యాఖ్యలు ప్రధాన వార్తగా నిలిచాయి. ఇక సేవలాల్ జయంతి సందర్భంగా తెలంగాణ భవన్లో నిర్వహించిన హోమంలో పాల్గొన్న కేటీఆర్ నేతలు అంటూ ప్రధాన వార్త నిలుస్తుంది. ఇక అదృశ్యమైన భారత విద్యార్థి సౌమ్య 6 రోజులుగా కనపడకుండా పోయిన సాకేత్ శ్రీనివాసయ్య అనాజ లేఖ వద్ద మృతదేహం గుర్తింపు అంటూ ప్రధాన వార్తగా నిలుస్తుంది. ఇక రైతులపైన ట్రేడ్ డీల్ పిడుగు, ఒప్పందం అమల్లోకి రాకముందే పత్తి, సోయాబీన్ ధరలు పతనం, దేశీయ సాగు రంగానికి శరఘాతం, రైతుల తీవ్ర ఆందోళన, 18 సుంకాలను గొప్పగా చెప్పుకోవడం తపదారి పట్టించడమే. ఇక కేంద్రంపైన రైతు సంఘాల ఆగ్రహం, పలు ప్రాంతాల్లో నిరసనలు వెలువెత్తున్నాయి. ఇక్కడ చూడొచ్చు, బెంగళూరులో ఆదివారం ట్రేడ్ డీల్ ప్రతులను దహనం చేస్తున్న రైతులు అంటూ ప్రధాన వార్తగా నమస్తే తెలంగాణలో నిలుస్తుంది. ఇవి వివిధ దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.